నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి. రాయలసీమ రంగస్థల రత్నం కళాహంస అవార్డు గ్రహీత నటనకు జీవం పోసిన ఉత్తమ నటుడు ప్రసాద్ కు ఘన సన్మానం. వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి మహాప్రభు అంటూ మున్సిపల్ అధికారులను కోరుతున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు రాజు నాయుడు. స్మార్ట్ మీటర్లను బిగించేందుకు వస్తే తిరస్కరించండి పిలుపునిచ్చిన సిపిఎం నాయకులు. ప్రశాంత వాతావరణంలో నంద్యాల జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలు. ఈ నెల 12వ తేదీ శ్రీకృష్ణ మందిరంలో సీతారాముల వారి కళ్యాణం. నంద్యాలలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి నిర్వహించారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, మంత్రి ఫరూక్, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, దళిత బీసీ సంఘ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈరోజు జ్యోతిబా పూలే వారి జయంతోత్సవంని మనం జరుపుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిని మనం గుర్తు పెట్టుకుని భావితరాలకి వారు ఇచ్చిన మెసేజ్ పంచాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము. అంటే వారి గురించి ఒక్కసారి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం గొప్ప సంఘ సంస్కర్త, కుల మత వర్గ విభేదాలు ఉండకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటాం, కానీ ఆచరణలో పెట్టడం అసాధ్యం అవుతుంది. కానీ అది సాధ్యం చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే వారు. తరువాత 1848లోనే ఆడపిల్లలకి ఒక స్కూల్ పెట్టారు వారి భార్యతో కలిసి, సావిత్రిబా పూలే గారితో కలిసి. అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్లకి మంచి చదువు కానీ ఇస్తే తనంతట తాను మంచి ఉన్నత స్థితిలో ఉండడమే కాదు, తన కుటుంబాన్ని అలాగే సొసైటీ ఎడ్యుకేషన్, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేశారు. వారి పబ్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో స్కూల్లో, కాలేజెస్లో వాళ్ళందరూ కూడా ఆ బుక్స్ని చదివితే మరిన్ని విషయాలు వారికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మనము ఇక్కడ పూలదండతో వారికి నివాళులు అర్పించాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, నంద్యాల ప్రజలకు అందరికీ జ్యోతిరావు గారి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, పూలే గారి సాధన వల్లనే ఈ రోజు మహిళలందరూ స్వతంత్రంగా, విద్యావంతులుగా, రాజకీయ రంగంలో ప్రతి దాంట్లో ముందున్నారంటే పూలే గారి చలువ వల్లనే. ఎందుకనంటే ఆ రోజు మహిళలకు విద్యతో పాటు అన్ని వసతులు ఉండాలని మొట్టమొదటిగా మహిళల కోసం విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసిన మహనీయులు పూలే గారు. అంతేకాకుండా వితంతువులకు కానీ పునర్వివాహాలు జరగాలి, అలాగే వితంతువులు చిన్న వయసులోనే భర్తలను పోగొట్టుకొని చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ కోసము, నిరాశ్రుల కోసము ఆశ్రమాలు ఏర్పాటు చేసి విద్యావంతులుగా తీర్చిదిచ్చిన మహనీయులు పూలే గారు. వారిని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కృషి చేస్తూ మహిళలను గౌరవిస్తూ మహిళా సమాజంలో మనమంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ రంగస్థల రత్నం కళాహంస అవార్డు గ్రహీత ఎస్ఆర్ఎస్ ప్రసాద్ కు బాలా అకాడమీ రవీంద్రనాథ్ నిర్వహణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఘన సన్మానం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పండుగ రోజున ఏపీ కళా సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కళారత్న హంస అవార్డును కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర రాజశేఖర్ ప్రసాద్ ను కళారత్న హంస అవార్డుతో పాటు 50,000 రూపాయల నగదు పురస్కారంతో పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు సత్కరించడం జరిగింది. కళారంగంలో విశేష కృషి చేసిన రాయలసీమ కళారత్నం ఎస్ఆర్ఎస్ ప్రసాద్ ను మన నంద్యాలలో శుక్రవారం మధుమని నర్సింహం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొని ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కండక్టర్ వృత్తిలో కొనసాగి ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ఎన్నో నాటకాల్లోనూ సీరియల్స్లోనూ నటించి ఉత్తమ నటుడిగా రాయలసీమలోనే కళారంగంలో మొదటిసారిగా కళారత్న హంస అవార్డును అందుకొని ఆయన తన జీవితాన్ని కళారంగానికి అంకితం చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంలో చిరకాలం గుర్తుండిపోయేలాగా హంస పొదిగిన బంగారు ఉంగరం బహుకరించారు. రియల్ గా తన జీవితాన్ని నాటకాలకు అంకితం చేసిన అర్హునికి కళారత్న హంస పురస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఈ తెలుగుదేశం కళలకు కళాకారులకు తగిన గుర్తింపు ఇచ్చి కళారంగాన్ని కాపాడుతుందన్న నమ్మకం కలుగుతుందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎండి ఫయాజ్, వర్ధన్శెట్టి రాజారాం, ఎంసి కొండయ్య, డాక్టర్ సి మధుసూదన్ రావు, కందుకూరి శ్రీరామ్మూర్తి, డాక్టర్ రవికృష్ణ, భవనాసి నాగమహేష్, నాగిరెడ్డి కేశవారెడ్డి, శావలిరెడ్డి, రాజశేఖర్ తదితర ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ మధ్యలోనే మా సంస్థ నుంచి, మా కళారాధన సంస్థ నుంచి సైకత శిల్పం అనే అద్భుతమైన బ్రహ్మాండమైన నాటిక వేశాము. ఎక్కడ పోయినా ప్రైజులు తీసుకొచ్చాము. అది ఎక్కువ డబ్బులు సంపాదించి పెట్టింది కళారాధన సంస్థకి. నాటికలో ఒక తల్లిదండ్రులు ఉంటాడు, వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి నీతి నిజాయితీ గల పెద్ద ఆఫీసరు. తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటాడు. ఈ భార్య, పెళ్ళైన భార్య చాలా ఆర్గెంట్ అనమాట. బాగా కార్లలో తిరగాల, అది ఇది అని. ఆ టైంలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని కొంతమంది ఈయన దగ్గరకు వస్తే, మీకు ఎలిజిబిలిటీ లేదు, మీకు పెట్టేదాన్ని నేను పెట్టను సంతకం అని అంటే, ఎట్లా పెట్టించుకోవాలని ఆయన భార్య దగ్గర పోయి, అమ్మా నేను 1 ఆఫ్ ద కంపెనీ డైరెక్టర్ చేస్తాము, నువ్వు మీ ఆయనకు సంతకం పెట్టేస్తే నేను 1 ఆఫ్ ద కంపెనీ డైరెక్టర్ చేస్తాము, కార్లలో తిరగొచ్చు, బంగ్లాలో ఇప్పిస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామంటే భర్తతో తగువ పడుతుంది, సంతకం పెట్టండి అని. నేను సంతకం పెట్టానంటే నేను ఏం చేస్తాను తెలుసా, నీ ఇష్టం చెప్పని చేసుకొని నేను సంతకం పెట్టను అంటాడు. అప్పుడు ఆమె 498A అంటే గృహహింస, అదనపు కట్నం తెమ్మని అత్తమామలు, బావమరుదులు మా అందరు కొట్టి చంపుతున్నారు, సిగరెట్ కాలుస్తున్నారు, తాగొచ్చి కొడుతున్నారు అని చెప్పేసి ఒక కేసు పెడుతుంది. ఆ కేసు పెట్టినప్పుడు అది కోర్టుకు పోతుంది. కోర్టులో ఈ వాదోపవాదాలు వినే కొద్దీ నా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్న పల్లెలో ఉన్న తల్లిదండ్రులు జైలు పాలవుతారేమో నా వలన కదా, ఇది నా వలన కదా అని చెప్పేసి ఆయన కొద్దిగా నిజాయితీ గల మనిషి, చాలా హానెస్ట్. ఆ భయంతో ఆయన తీర్పు రాకముందే సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత తీర్పు వస్తుంది. ఏమని వస్తుంది అంటే, చనిపోయిన అతను వీళ్ళ తల్లిదండ్రులు నిర్దోషులని వస్తుంది. ఆ కోర్టులో తల్లిదండ్రులు ఉంటారు ఆ తీర్పు వచ్చే రోజు. నిర్దోషులని తీర్పు వచ్చిన తర్వాత తను ఒక్కగా ఉన్న కొడుకు పోయినాక ఆ తీర్పు వచ్చింది. ఆ తండ్రి యొక్క బాధ ఎలా ఉంటుంది అనేది ఒకే ఒక్క నిమిషం చేసి చూపిస్తాను సార్. సంతోషం జడ్జి గారు, చాలా సంతోషం. కోడల్ని కూతురులా ప్రేమించి అభిమానించినందుకు మహాతల్లి గొప్ప మేలే చేసింది. జడ్జి గారు, మీరు మాకు న్యాయమైన తీర్పే ఇచ్చినా మీ తీర్పు చనిపోయిన నా కొడుకును బ్రతికిస్తుంటాయ్యా. జడ్జి గారు, మేము ఏ తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్లలోనూ కోర్టులలో మీ ముందు దోషులాగా చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. బంధువుల ముందు తలెత్తుకొని తిరగలేక రోజు జీవోత్సవాల్లో బ్రతుకుతున్నాం. అయ్యా జడ్జి గారు, భార్యల్ని కోల్పోయిన భర్తలకి, భర్తల్ని కోల్పోయిన భార్యలకి తోడుగా ఎవరు ఒకరు వస్తారేమో కానీ బిడ్డల్ని కోల్పోయిన మాలాంటి తల్లిదండ్రులకు తోడుగా ఎవరు రారు రారు రారు. ఒక అద్భుతమైన స్నేహశీలి అయిన, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నిస్వార్థంగా, అంటే ఆంధ్రభవన్లో హై లెవెల్ ఆఫీసర్ నుండి కింద పనిచేసేటువంటి ఆ టేబుల్ తీసేవాడి వరకు ఈయనకు క్లోజ్ రిలేషన్. అది ఎట్లా సాధ్యం అర్థం కాదు. చిన్నోడిని ఎంత ప్రేమగా పలికిస్తారో పెద్దోడు అంత ప్రేమగా ఉంటాడు. అది అద్భుతమైన రిలేషన్. అది అంటే కేవలం ఒక స్వచ్ఛమైనటువంటి స్నేహగుణం ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. ఇప్పటికి కూడా మేము 800 మందితో మన జవాన్ ప్రోగ్రామ్ కు మీరు సపోర్ట్ చేశారు. నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది.
ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారి ప్రోగ్రామ్ పోతున్నట్టు సార్ ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నాడు. మంచి యాంకర్ ఇచ్చారు అందుకున్నట్టు. మీ వాయిస్ ఇచ్చారు ఒక ముసలాయనకు మెసేజ్ ఇచ్చేటువంటి వాయిస్. ఇవన్నీ నాకు తెలియకుండా చేస్తుంటాడు ఆయన. కాబట్టి మా కల్చరల్ వింగ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. నా అదృష్టం ఆయన ఇద్దరు పిల్లలు నా స్టూడెంట్సే నా ఇక్కడ చదివారు. అది నేను గర్వంగా భావిస్తున్నా. మన నంద్యాల వాసి మన అందరి అయినటువంటి ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారికి అంశాల అవార్డు రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మన నంద్యాల ప్రజలకు కానీ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఆయననే కష్టపడతాడు, ఆయనే స్టేజ్ ప్రాపర్టీస్ తెస్తాడు. ఒక ఫ్లవర్ వాజ్ కావాలి, ఒక మంచం కావాలి, ఒక దుప్పటి కావాలి, ఒక పూల చెట్టు ఉండాలి, ఒక పటం ఉండాలి, దానికి పిన్నులు పిన్నీసులు ఎట్లా ఏమిటి అన్ని తనై ఏకమై తనలో తానే అన్నిటికీ చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. తరతమ భేదం లేకుండా చిన్న కొత్తగా వచ్చాడు వీడు నటుడు, వీడు నేర్చుకుంటున్నాడు, వీడు నా మాట వినాలనేం లేదు. ఇంకొక విషయం చెప్తారు, నాటక రంగంలో సినీ ఫీల్డ్ లో పైకి ఎక్కుతూ ఉంటే ఇంకొకరు ఎక్కుతూ ఉంటే వాడిని కిందకు పడదోయడము ఆ రాకుండా చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇతను పైకి ఎక్కుతూ ఇంకా నలుగురిని ఒక చేతితో నలుగురిని అలా పైకి లాగి అరే బాబు మీరు కూడా నాటకాలు వేయండి, సినిమాలకు వేషాలు వేయండి. ఇప్పుడు అదే పని హైదరాబాద్ లో ఉండి ఎంతో మంది కళాకారులకు 4 పూటల 3 ముద్దల అన్నాన్ని తినిపించేటువంటి సహాయం చేస్తున్న గొప్ప వ్యక్తి మా ఎస్ఆర్ఎస్. నంద్యాల పట్టణంలో వీధి కుక్కల బెడద దాడిలో అనేక మంది చిన్నారులు, పాదాచారులు, వృద్ధులను తీవ్రంగా గాయపరుస్తూ ఆసుపత్రి పాలు చేస్తున్న సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నవి. తాజాగా నంద్యాల పట్టణం నూనెపల్లె మారుతి నగర్ కు చెందిన చిన్నారి లౌక్యశ్రీని వీధి కుక్కల గుంపు తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి. ఇలా అనేక చోట్ల వీధి కుక్కల వల్ల గాయపడుతున్న బాధితుల ఆవేదనను మున్సిపల్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. అనేక మార్లు మున్సిపల్ సమావేశాల్లో కౌన్సిలర్లు వీధి కుక్కలను నియంత్రించండి అంటూ మున్సిపల్ అధికారులను కోరుతున్నా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి మహాప్రభు అంటూ మున్సిపల్ అధికారులను మొరపెట్టుకుంటున్న పరిస్థితి నెలకొన్నది. శుక్రవారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు రామిని రాజు నాయుడు ఇతర నాయకులు కలిసి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించేందుకు రావడం జరిగింది. నంద్యాల మున్సిపల్ కమిషనర్ స్పందించి వీధి కుక్కల నియంత్రణపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాజు నాయుడు డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో దాదాపుగా 5,000 నుండి 6,000 వీధి కుక్కలున్నాయని, ప్రతి నిత్యం ఏదో చోట వీధి కుక్కల బారిన పడి చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవుతున్నారన్నారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే వీధి కుక్కలపై నంద్యాల మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉన్నటువంటి కమిషనర్ కూడా చెప్పాం, అయ్యా నంద్యాలలో 5 నుంచి 6,000 వీధి కుక్కలు ఉన్నాయి, దాన్ని మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. మీరు కుక్కలను పట్టుకొని ఎక్కడన్నా వేరే ప్రాంతాల్లో విడిచిపెట్టి దాన్ని మీరు సంరక్షించుకోండి, దాన్ని చంపాల్సిన అవసరం లేదు. ఆ కుక్కలను తీసుకొని ఎక్కడన్నా పెట్టి దాన్ని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని మేము చెప్పినాం. ఈరోజు మున్సిపాలిటీకి లక్షలలో కోట్లలో ఈరోజు ప్రజలు పన్నులు కడుతున్నారు, రకరకాల ఆదాయాలు వస్తున్నాయి, కానీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు తప్ప దీని నుంచి మున్సిపల్ కమిషనర్ కానీ ఇటువంటి అధికార యంత్రాంగాన్ని ఎవరు కూడా స్పందించలేదు. అందుకే మేము ఏమంటున్నామంటే నంద్యాలలో 5 నుంచి 6,000 దాకా వీధి కుక్కలు ఉన్నాయి. ప్రతిరోజు వీధి కుక్కల బారిన పడినటువంటి చిన్నారులు, అదేవిధంగా వృద్ధులు, మహిళలు దాదాపు 30 నుంచి 40 మంది ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతున్నారు. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే చిన్నపిల్లలు ఏదైనా తినుబండారాలు కొనుక్కోవడానికి అంగంలోకి వెళ్తే 10వ సంఖ్యలో కుక్కలు వెంబడించి దాడులు చేసి కడిసి రక్తగాయ పాలు చేస్తున్నాయి. మనం ఎన్నో చూసాం రాష్ట్రంలో, దేశంలో చాలా చోట్ల కూడా చిన్నారులను వెంటబడి చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పటికైనా స్పందించి నంద్యాలలో ఉన్నటువంటి వీధి కుక్కల పైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి ఆ యొక్క ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. లేదంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతమంది అయితే ఉన్నారో రక్తగాయాలపై వీధి కుక్కల బారిన పడి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాము, దీనికి మీరే బాధ్యత వహించాలని చెప్తున్నాం. ఎందుకోసమంటే ఈరోజు నంద్యాలలో పెద్ద ఎత్తున రాత్రిపూట ప్రజలు తిరగాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట ఈ వీధి కుక్కల నుంచి. అందుకోసమే నంద్యాల కమిషనర్ గారు వీధి కుక్కల పైన మీరు చర్యలు తీసుకోకుంటే మాత్రము మేము వారం రోజులలో చర్యలు తీసుకుంటే ఓకే, లేకపోతే మేము ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను.
గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు వస్తే తిరస్కరించండి సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించండి అని పేర్కొన్న స్టిక్కర్లను సిపిఎం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం వల్ల అధిక విద్యుత్ ఛార్జీల బారిన పడి మాడి మసైపోతున్నారని, ఎక్కడైతే స్మార్ట్ మీటర్లను బిగిస్తే వెంటనే వ్యతిరేకించాలని సిపిఎం నాయకులకు సమాచారం అందిస్తే వాటిని అడ్డుకుంటామని తెలిపారు. సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సెకీ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పన్నాడు. ప్రజలపైన 1,00,000 కోట్లకు పైగా భారాలు వేయబోతున్నాడు. కాబట్టి స్మార్ట్ మీటర్లు కూడా వేస్తే ప్రజలపైన అదనపు భారము వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వీళ్ళందరూ కలిసి కూడా స్మార్ట్ మీటర్లను ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టండి, విరగొట్టండి, వాళ్ళని ఇంటికి రాకుండా ఎదురుదాడి చేయండి అని చెప్పేసి ప్రజలకు పిలిపించినారు. ఎన్నికల తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లను బిగించుకోండి అని చెప్పేసేటువంటి రీతిలో ఈరోజు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించుకున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. 5,000 రూపాయలు వచ్చేటువంటిది 10,000కు పైగా 12,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 500 రూపాయలు వచ్చేది 1,500 రూపాయలు వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వాపోతున్నారు. స్మార్ట్ మీటర్ బిగిస్తే కనుక ఏ టైం కట్ అయిపోతుందో తెలియదు కరెంటు. నువ్వు మళ్ళీ ఎవరిని అడుగురాలా, ఎవరిని అడగలేవు. ముబ్బుకు చీకట్లోనే పనుకోవాలా, దోమలతో కనిపించుకొని పనుకోవాల్సి వస్తుంది ప్రజలు. కాబట్టి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజలను విజ్ఞాపిస్తున్నాము. స్మార్ట్ మీటర్లు ఎక్కడైతే బిగిస్తే కనుక అక్కడ సిపిఎం పార్టీ నాయకులకు మీరు ప్రజలు ఫోన్లు చేస్తే ఖచ్చితంగా అక్కడికి వచ్చి మేము ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు అడ్డుకుంటాము అని చెప్పి చెప్తా ఉన్నాము. ప్రజలు అక్కడక్కడ వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించిన చోట స్మార్ట్ మీటర్లు బిగించడం లేదు. కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగించాలా. ఇప్పటికే విద్యా సంస్థలకు బిగించినారు, మెడికల్ షాప్లకు బిగించినారు, ప్రైవేట్ హాస్పిటల్లకు బిగించినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు బిగించినారు. కాబట్టి సామాన్య ప్రజానీకం ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అనేక రకాల ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ల నువ్వు వ్యతిరేకించాలని చెప్పి ప్రజలకు సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ఇంతవరకు ప్రభుత్వం ఆమోదించలేదు, అయినా అదాని కంపెనీ బిగిస్తుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వ్యతిరేకిస్తే వచ్చే నష్టం ఏం లేదు. వ్యతిరేకించిన కొన్ని చోట్ల వెనక్కుపోతున్నారు బిగించకుండా. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలా. భవిష్యత్తులో కరెంటు బిగించి ఇప్పుడు ఎట్లుందంటే మొత్తం టౌన్లల్లో బిగించిన తర్వాత ఛార్జీలు పెంచడం మొదలు పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,20,000 స్మార్ట్ మీటర్లు ఇప్పటికే బిగించడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ అయిపోతే ఒకటేసారి రిలీజ్ చేసే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని, స్మార్ట్ మీటర్లు పగలగొట్టడం కాదు, తెలుగుదేశం నాయకుల తలకాయలు పగలగొట్టాల వాస్తవంగా. ఎందుకంటే మాట చెప్పి తప్పడం అనేది కరెక్ట్ కాదు. మరి మీరే పగలగొట్టండి అన్నారు, ఈరోజు బిగిస్తుంటే మీరే చూసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలి. ప్రజలు చైతన్యం అయ్యేదానికి ఈ స్టిక్కర్లన్నీ కూడా అతికిస్తున్నాం. ప్రజలు కూడా వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. సుమారు 1,750 కోట్ల రూపాయలను లంచంగా తీసుకుని ఈ ఒప్పందానికి ఆయన వచ్చాడనేది ఆ రోజు పత్రికలు ఘోషించాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, వీళ్ళందరూ ఆ రోజు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పిలిపించారు. ఉపన్యాసం చెప్పిన చోటల్లో ఈ యొక్క స్మార్ట్ మీటర్ల అంశాన్ని జోడించారు. జోడించడమే కాదు, ఈ 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు ఆదాని ద్వారా. ఇది అమెరికాలో కేసు కూడా ఉంది అనేది ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగింది. నంద్యాల జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. నంద్యాల జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి హుసేన్ బాషా, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయగా అధ్యక్షునిగా హుసేన్ బాషా,
25 ఓట్ల తేడాతో గెలుపొందాడు. వైస్ ప్రెసిడెంట్ కు ఒకే నామినేషన్ రావడంతో సుబ్బారాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. జనరల్ సెక్రటరీకి బాలసుబ్బయ్య, కృష్ణారెడ్డి పోటీ చేయగా కృష్ణారెడ్డి 79 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. జాయింట్ సెక్రటరీకి శేషసాయిబాబా, బాలానాయక్ పోటీ చేయగా బాలానాయక్ 203 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ట్రెజరర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ రావడంతో మద్దిలేటి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ప్రసాద్ రెడ్డి, చిన్నలింగమయ్య పోటీ చేయగా చిన్నలింగమయ్య 8 ఓట్ల తేడాతో గెలుపొందాడు. లైబ్రరీ సెక్రటరీకి ఒకే ఒక్క నామినేషన్ రావడంతో మద్దిలేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. లేడీ రిప్రజెంటేటివ్ కు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఇండ్ల సౌజన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల కమిటీ అధికారి సీనియర్ అడ్వకేట్ రామకృష్ణయ్య ఈ సందర్భంగా ఫలితాలను వెల్లడించారు. అనంతరం ఆయా పదవులకు సంబంధించి ఎన్నిక కాబడిన వారు పదవులను స్వీకరించారు. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్ గాను కె హుస్సేన్ బాషా, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. ఇందులో హుస్సేన్ బాషా గారు 25 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీ పదవికి ఏ బాలసుబ్బయ్య, ఎంఆర్ కృష్ణారెడ్డి గారు పోటీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎంఆర్ కృష్ణారెడ్డి 79 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీగా శేషసాయిబాబా, వి బాలునాయక్ పోటీ చేయడం జరిగింది. ఇందులో వి బాలునాయక్ 203 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ బి ప్రసాద్ రెడ్డి, డి చిన్నలింగమయ్య పోటీ ఇవ్వడం జరిగింది. ఇందులో చిన్నలింగమయ్య 8 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఈ ఎన్నిక ప్రశాంతంగా జరగడానికి మా ఎన్నికల కమిటీ అయితేనేమి, న్యాయవాదులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, అన్ని మీడియా అయితేనేమి అందరూ సహకరించి ప్రశాంతంగా ఎన్నికలు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నంద్యాల న్యాయవాదుల సంఘం అలాగే ఎలక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు జరిగిన ఎలక్షన్లలో మా నంద్యాల బార్ అసోసియేషన్ సభ్యులను నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడంతో మా యొక్క బార్ అసోసియేషన్ సభ్యులందరి ఎవరు ఓటేశారు, ఎవరు వేయలేదనేది ఆలోచించకుండా అందరినీ కలుపుకొని అందరూ మన మిత్రులు, మన సీనియర్లు, మన జూనియర్లు, తర్వాత అంతా మన అడ్వకేట్స్ కాబట్టి మన అడ్వకేట్ కమ్యూనిటీ కోసం నేను పాటుపడతాను. మన యొక్క సీనియర్ల సలహా మేరకు మరియు మా యొక్క కమిటీ ఉమ్మడి నిర్ణయాల మేరకు ఏ నిర్ణయమైనా కానీ తీసుకొని ముందుకు వెళ్తాను. ఈ యొక్క అసోసియేషన్ను ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, లేక ఒడిదుడుకు లేకుండా మంచిగా అందరినీ కలుపుకొని నేను చేస్తానని చెప్పి బాడీ అంతా నాకు ఓట్లేసి గెలిపించినందుకు మేము ఈ రోజుతో ఎవరు వేసారా ఎవరు వేయలేదు అవన్నీ మర్చిపోయి మేము నెక్స్ట్ రీఓపెనింగ్ డే మంగళవారం కానీ బుధవారం కానీ ఒక బాడీ మీటింగ్ పెట్టుకొని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నన్ను చాలాసార్లు నువ్వు ఏం చేస్తావు, నువ్వు సెక్రటరీకి నిలబడినావు కదా అని చాలామంది క్వశ్చన్ వేశారు. నాకు ఏం చేయాలా అనేది నాకు తెలుసు. నాకు హైకోర్టులో నా మిత్రులు ఉన్నారు, పరిచయస్తులు. ఇక్కడికి 2 అడిషనల్ కోట్లు కావాల్సింది, 4 లిఫ్ట్లు పనిచేయడం లేదు. ఆ లిఫ్ట్లు ఎట్లా పనిచేయాలా అనేది రిజిస్ట్రార్లను కలిసి ఆ రిజిస్ట్రార్లతో ఇక్కడ ఏమేం సౌకర్యాలు కావాలా అనేది నేను అన్ని విషయాలు ముందుకు తీసుకుపోతూ మా ప్రెసిడెంట్ గారితో సహకరిస్తూ, మా మిగతా బాడీ అందరితో సహకరిస్తూ, నా సొంత ఖర్చులతో బాడీలో ఎక్కడ రూపాయి తీసుకోకుండా నేను హైకోర్టు నుంచి ప్రయత్నం చేస్తూ మా న్యాయవాదులకు అందరికీ కింద ఏడీఎం కోర్టు, పీడీఎం కోర్టు ఉంటే ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకు అందరికీ రోజు ఏదో ఒక ఫీజు వస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా పని ఉంటుంది. ఆ పని కల్పించడానికి నా వంతు సహాయ సహకారం నేను గట్టిగా ప్రయత్నం చేస్తూ నేను రెగ్యులర్గా హైకోర్టుకు తిరుగుతూ వీళ్ళకందరికీ నాకు అంటే కొంచెం అంతో ఎంతో పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానం ఉపయోగించి వీళ్ళకు సహాయపడుతూ నేను మా న్యాయవాదులకు అందరికీ నేను చేయవలసిందంతా చేసి చూపిస్తా. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో యాదవల్లి కార్తికేయ శర్మ అర్చకత్వంలో సీతారాముల వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ ప్రతినిధులు తెలియజేశారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలకు నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీరామనవమి తరువాత వచ్చే పౌర్ణమికి యథావిధంగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము ప్రతి సంవత్సరము. అలాగనే రేపు 12/4/25 తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు సీతారాముల వారి కళ్యాణం ఏర్పాటు చేయడం అయింది. ఇది ప్రతి సంవత్సరం పౌర్ణమి చేస్తున్నాం కాబట్టి అదే విధంగా మేము చేస్తున్నాము. నంద్యాలలో ఎక్కడ జరగదు, కృష్ణ దేవాలయంలోనే జరుగుతుంటది కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ వచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించి
ఇక్కడ 6 నుంచి 10 గంటలకు జరిగే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా వీక్షించి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మాకు సిటీ కేబుల్ యాజమాన్యం అయితేమి, విలేకరులు అయితేమి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయితే అందరూ వచ్చేసి ఈ ప్రత్యక్ష ప్రచారాన్ని మీ ద్వారా 10 మందికి తెలియపరిచి వచ్చే భక్తులకు మన దేవాలయ విశిష్టత కూడా మనం తెలియపరిచి వచ్చిన వారందరికీ ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమం అంతా మా దేవాలయ ప్రధాన అర్చకులు యాదవల్లి కార్తికేయ శర్మ, దీపక్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది టోటల్ గా శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరూ హిందూ భక్తులు, శ్రీకృష్ణ భక్తులు, దేవాలయానికి సహకరించిన భక్తులు, యాదవ సోదరి సోదరులకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తూ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో శ్రీరాముల నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తులకు శుభాకాంక్షలు. ఈ నెల 12/4/2025 తేదీన సాయంత్రం 6 గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి యాదవల్లి కార్తికేయ స్వామి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నంద్యాల పరిసర ప్రాంతం నుండి హిందువులు సోదరిమణులు, యాదవ సోదరిమణులు అందరికీ ఆహ్వానమే. నంద్యాల పరిసర ప్రాంతం నుండి అందరికీ ఆహ్వానమే. 12వ తారీఖు శ్రీ సీతారాముల వారి కళ్యాణము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినగా కోరుచున్నాము. శ్రీరామనవమి పండుగ తరువాత వచ్చే పౌర్ణమికి ఇక్కడ పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి. రాయలసీమ రంగస్థల రత్నం కళాహంస అవార్డు గ్రహీత, నటనకు జీవం పోసిన ఉత్తమ నటుడు ప్రసాద్ కు ఘన సన్మానం. వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి మహాప్రభు అంటూ మున్సిపల్ అధికారులను కోరుతున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు రాజు నాయుడు. స్మార్ట్ మీటర్లను బిగించేందుకు వస్తే తిరస్కరించండి పిలుపునిచ్చిన సిపిఎం నాయకులు. ప్రశాంత వాతావరణంలో నంద్యాల జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలు. ఈ నెల 12వ తేదీ శ్రీకృష్ణ మందిరంలో సీతారాముల వారి కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.